ఒకసారి కారం చూసుకోండి, ఒకవేళ సరిపోకపోతే అప్పుడే వేసి యాడ్ చేసుకొని కొంచెం స్టవ్ మీద పెట్టుకోండి, సరిపోతుంది. అంతే అండి, ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు పాతకాలం నాటి ఫిష్ కర్రీ. ఈ సండే ట్రై చేయండి, మీరు మంచిగా వస్తుంది. నేను చెప్పిన వాటితో చేస్తే మూత పెట్టి తీయండి. ఇది 20 minutes అయితే నాకు సరిపోయిందండి. ఇప్పుడు మామిడికాయ ముక్కలు కూడా అయిపోయిందండి, 90% కుక్ అయిపోయింది. ఇంకో 3 minutesలో అయిపోతుందండి కర్రీ. అంతే అండి, ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా పిన్ని పాతకాలంలో చేసిన చేపల పులుసు చేశారు. చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.